సెప్టెంబర్ 13 శక్తివంతమైన ఏకాదశి కష్టాల్లో ఉన్నవాళ్లు ఇలా చేస్తే సంపద రెట్టింపు అవుతుంది. సాధారణంగా ప్రతి ఒక్కరూ వారి జీవితంలో సంపద పెరగాలని, సుఖ సంతోషాలతో గడపాలని భావిస్తారు. ఈ క్రమంలో ఉన్నత స్థాయిలో ఉండాలని నిరంతరం ఎంతో కష్టపడుతుంటారు. మీ కష్టాలన్నీ తీరిపోయి మీ సంపద రెట్టింపు అవ్వాలంటే ఏకాదశి రోజున ఇలా చేస్తే చాలు, మార్పు మీరే చూస్తారు. ఏకాదశి రోజున ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి విష్ణువుని, లక్ష్మీదేవిని కూడా అత్యంత భక్తిశ్రద్ధలతో పూజించాలి. విష్ణు పూజలో తులసిని తప్పనిసరిగా పెట్టాలి. విష్ణు పూజలో తులసి లేకుంటే పూజ అసంపూర్ణంగా చేసినట్టు అవుతుంది. విష్ణు భగవానుడికి పసుపును సమర్పించాలి. ఇలా చేస్తే ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశం, లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ఏకాదశి నాడు లక్ష్మీదేవిని అలాగే విష్ణుమూర్తిని పూజించేటప్పుడు ఇద్దరికీ కుంకుమ పాలతో అభిషేకం చేయండి. ఈ పరిహారం చేయడం ద్వారా మీ సంపద పెరుగుతుంది. ఇలా చేయడం వల్ల మీ ఇంటికి సంతోషం, శ్రేయస్సు వస్తుంది. లక్ష్మీదేవి ఆశీస్సులు మీ ఇంట్లో ఎల్లప్పుడూ ఉంటాయి. ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి అఖండ ఐశ్వర్యం లభిస్తుంది అని వేద పండితులు అంటున్నారు. ఏకాదశి రోజున పూజ చేసేటప్పుడు విష్ణు చాలీసా పఠించడం వల్ల మీ కుటుంబమంతా అష్టైశ్వర్యాలతో జీవిస్తారు. ఏకాదశి రోజున పూజ చేసేటప్పుడు పసుపు రంగు దుస్తులు ధరిస్తే చాలు, మంచిది. అలాగే పూజలో చామంతి పూలను సమర్పిస్తే ఇంకా మంచిది. పూజలో దేవునికి నైవేద్యంగా 2 అరటి పండ్లను నివేదించండి. ఏకాదశి రోజున అతి శక్తివంతమైన అమృత యోగం ఏర్పడింది. తులసి మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది. తులసినే లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు. ఏకాదశి రోజున తులసి మొక్క దగ్గర నెయ్యి దీపం వెలిగించి తులసి మొక్క చుట్టూ 11 సార్లు ప్రదక్షిణ చెయ్యాలి. ఇలా చేయడం వల్ల మీరు త్వరలోనే మంచి ఫలితాలను చూస్తారు. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకు అదృష్టం వరిస్తుంది. ఏకాదశి నాడు సాయంత్రం పూట విష్ణుమూర్తి ఆలయంలో కొబ్బరికాయను సమర్పించండి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఆర్థిక శ్రేయస్సు పెరుగుతుంది, సంపద శ్రేయస్సు కూడా వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల ఇంట్లో శుభసాయంతులు పెరుగుతాయి. విష్ణువు రావి చెట్టుతో నివసిస్తాడని నమ్ముతారు కాబట్టి ఏకాదశి నాడు రావి చెట్టును పూజించడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఏకాదశి నాడు ఉదయాన్నే నిద్ర లేచి రావి చెట్టుకు పాలు కలిపిన నీళ్లను, ధూప దీపాలను సమర్పించడం వల్ల సంపద పెరుగుతుంది. సాయంత్రం రావి చెట్టు దగ్గర ఆవ నూనె దీపం వెలిగించాలి. ఇలా చేయడం వల్ల గ్రహాల పరిస్థితి మెరుగుపడి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. అలాగే ఏమైనా దోషాలు ఉంటే తొలగిపోతాయి. ధనాన్ని ఆకర్షించడంలో తమలపాకులు బాగా పనిచేస్తాయి కాబట్టి ఎవరైతే పేదరికంతో బాధపడుతున్నారో అలాంటి వాళ్లు ఈ ఏకాదశి రోజున మీ పూజ గదిలో కొన్ని తమలపాకులను పెట్టి పూజ చేసి, పూజ పూర్తయిన తర్వాత తమలపాకులను తీసి మీ బీరువాలో పెట్టుకోండి. ఏకాదశి రోజున ఇలా చేస్తే మీ ఇంటికి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఏకాదశి అంటే విష్ణువు దేవునికి అంకితం అయితే విష్ణు దేవుని భార్య అయిన లక్ష్మీదేవికి ఏకాదశి అంటే చాలా ఇష్టమట. కాబట్టి ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో ఇంట్లో పూజ చేసుకుని మీ ఇంటి గుమ్మం ముందు 2 దీపాలు వెలిగించండి. ఏకాదశి రోజున ఇలా చేస్తే లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంట్లోకి ఖచ్చితంగా అడిగిపెడుతుంది. లక్ష్మీదేవి ఉన్న ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది. ఏకాదశి నాడు అరటి చెట్టు దగ్గర దీపం వెలిగిస్తే వివాహ సంబంధమైన సమస్యలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. ఏకాదశి నాడు 2 రూపాయలు తీసుకుని దేవుడు పూజలో ఉంచుకోవాలి. తర్వాత లక్ష్మీదేవి ముందు ఒక 2 రూపాయలను ఉంచి పూజ చేయాలి. ఇలా చేస్తే మీకు డబ్బుకు లోటు లేకుండా ఉంటుందని పండితులు చెబుతున్నారు. ఏకాదశి రోజు ఉపవాసం చేయడం చాలా మంచిది. ఈరోజు ఉపవాసం పాటిస్తే విష్ణు అనుగ్రహం లభిస్తుంది. మత విశ్వాసాల ప్రకారం ఏకాదశి నాడు ఉపవాసం పాటించే వారి జీవితంలో ఆనందం, శాంతి, శ్రేయస్సును పొందుతారు. అలాగే ఈ రోజున దానధర్మాలు చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది. ఏకాదశి రోజు దానధర్మాలు చేసే వారి పట్ల విష్ణువు కూడా సంతోషిస్తాడు. దీంతో వీరి జీవితంలో సానుకూల మార్పులు కూడా వస్తాయి. ఏకాదశి నాడు మహావిష్ణువుకు సంబంధించిన ఈ శక్తివంతమైన మంత్రాన్ని జపిస్తే సంతోషం, శ్రేయస్సు లభిస్తుంది. ఆ మంత్రం ఏమిటంటే
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. విపరీతమైన డబ్బు సమస్యలు ఉన్నవారు వెంటనే అవన్నీ తొలగిపోవాలనుకునేవారు ఏకాదశి రోజున మీరు స్నానం చేసే నీటిలో కర్పూరం వేసుకుని స్నానం చేయండి. ఇలా చేస్తే ఆర్థిక ఇబ్బందులు దూరం అవుతాయి. ఉదయం లేవగానే మీ 2 అరచేతులను కళ్లకు అద్దుకొని మీ అరచేతులను చూసుకోవాలి. ఎలా? ప్రతిరోజు చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది, ధన నష్టం జరగకుండా ఉంటుంది. మనలో చాలామంది డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారు ఈ పరిహారాన్ని పాటించండి. ఈ పరిహారం పాటించిన నెల రోజులకే మీరు అద్భుతాన్ని చూస్తారు. మీ ఇంట్లో ఎక్కడైతే డబ్బు పెట్టుకుంటారో అక్కడ 5 ఏళ్లకు పెట్టండి. ఆ ఏలకులు ఆకుపచ్చ రంగులోనే ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎండిపోయిన యాలకులను డబ్బు దగ్గర పెట్టకండి. అలాగే ఎవరికైనా బిచ్చం ఎత్తుకునే వారికి దానం చేసేటప్పుడు డబ్బులతో పాటుగా ఒక యాలక్కాయని కూడా దానం ఇవ్వండి. ఈ ఒక్క పరిహారం జీవితాన్నే మార్చగలదు. చాలామంది ఈ పరిహారాన్ని చేయడం వల్ల జీవితంలో ఎంతో ఉన్నత స్థాయికి వెళ్లారు. ఏకాదశి రోజున మీ బీరువో తలుపులను శుభ్రంగా తుడిచి మీ బీరువా తలుపులు మీద గంధంతో స్వస్తి గుర్తుని వేసి ఒక చిన్న లక్ష్మీదేవి ఫోటోని మీ బీరువాలో పెట్టండి. ఏకాదశి రోజున ఎవరైతే ఇలా చేస్తారో అలాంటి వారు ఖచ్చితంగా ధనవంతులయ్యే అవకాశం ఉంది. ఈ ఏకాదశి నాడు చాలా శక్తివంతమైన లక్ష్మీదేవి మంత్రాన్ని పఠించడం ద్వారా మీ ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం జీవితాంతం ఉంటుంది. ఈ మంత్రం ఏమిటంటే ఓం మహాలక్ష్మియే నమః. ఈ మంత్రం ద్వారా శక్తివంతమైంది కాబట్టి ఏకాదశి రోజున మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ మంత్రం చూపించండి.